నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఒకటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ ఏ పట్టణానికి పోయినా అందరు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. 271 మండలాల్లో మా మండల కమిటీలు ఉన్నాయి, మా బూత్ కమిటీలు ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర పోవడం జరిగింది. దీంట్లో 4 పార్లమెంట్లో మేము కైవసం చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో వృద్ధి ఇచ్చిరా, తర్వాత అడ్వకేట్ల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిరా, డాక్టర్ల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిరా. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో మినిమం వేజెస్ విషయంలో రెగ్యులైజ్ లేని ఎంప్లాయీస్ రెగ్యులైజ్ చేసిరా. మీరు అన్ని విషయాల్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. దానికి ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారనే ఫామ్ హౌస్ పంపించడం జరిగింది. అంతకన్నా దారుణంగా ఉన్న దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టు ఉన్నది. వీళ్ళు ఒకటే ఏంటంటే 14 నెలల్లో కొలాప్స్ అయింది. వీళ్ళకే ఫైటింగ్ నడుస్తూ ఉన్నది. కమిషన్ల రాజ్యం నడుస్తూ ఉన్నది వీళ్ళది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. ప్రైవేట్ కాలేజీల విషయంలో మీకు విద్యార్థుల విషయంలో మీకు అంత చిత్తశుద్ధి ఉంది. ప్రైవేట్ కాలేజీ విషయంలో 7,500 కోట్లు ఉన్నది. 7,500 కోట్లు వాళ్ళకి రిలీజ్ చేస్తే కాలేజీ యాజమాన్యం బాగుపడుతుంది. అదేవిధంగా వాళ్ళకి శాలరీస్ ఇన్ టైంలో వస్తాయి. అమౌంట్ ఇచ్చారు అనుకో వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి సర్టిఫికెట్లు వస్తాయి. సర్టిఫికెట్ రాక విద్యార్థులు ఇక్కడ ఇబ్బంది పడుతారు, శాలరీస్ రాక టీచర్స్ అక్కడ ఇబ్బంది పడుతారు. ఇదే నిదర్శనం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ వీళ్ళు నెరవేర్చిన హామీలు ఇచ్చారు. నెరవేర్చిన హామీలు ఇచ్చినందుకే ఓటు ద్వారా ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి మొదటి వేసి గెలిపించాలని కోరుతాం. అదే నిరుద్యోగుల సమస్యలు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఏం పెట్టింది? జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చింది. ఇవ్వలేరు. వాళ్ళ కోసానికి వాళ్ళ గొంతుకనే వాళ్ళు ఇచ్చినంత వరకు వాళ్ళ గురించి ఫైట్ చేస్తానని నేను తెలియజేస్తాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.